ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ రోజు ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులను సీఎం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ బ్యారేజీని గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాటన్ బ్యారేజీ గేట్లను మార్చలేదని, కొట్టుకుపోయినా పట్టించుకోవడం లేదు అంటూ వైసీపీపై మండిపడ్డారు. పెట్టే పరిస్థితి వచ్చింది. మీ అందరి అనుమతితో ఆ రోజు నేను పట్టిసీమ ప్రారంభించాం. ఈ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకెళ్లాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం నిల్వ చేసి రాయలసీమకిచ్చాం. ఆ ఒక్క నిర్ణయం రాయలసీమ దశ దిశ మారిపోయింది. కియా మోటార్స్ వచ్చింది. నేను అక్కడ మైక్రో ఇరిగేషన్ పెట్టాను. ఇంకో పక్క అక్కడ ఇచ్చిన నీళ్లు 1 ఎకరాకు మామూలుగా వాడే నీళ్లు 2.5-3-4 ఎకరాలకు వాడారు. ఈరోజు హార్టికల్చర్ పెట్టారు. హార్టికల్చర్ పెడితే రాష్ట్రానికి అత్యధిక తలసరి ఆదాయం జిల్లా లింగాల జిల్లాగా తయారయ్యే లింగాల మండలం తయారయ్యే పరిస్థితి వచ్చింది. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏ నాయకుడైనా మంచి పనులు చేస్తే ప్రజల దశ దిశ మారుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. నేను ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఈ ప్రాంతంలో వరి పంట వేస్తే గిట్టుబాటు లేదని పంట హాలిడేగా కూడా మీరు డిక్లేర్ చేసిన రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నేను అప్పుడు తిరిగాను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇక్కడే నేను మీకు ధర రాలేదంటే ఇక్కడే బస చేసి తణుకులో 16 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీకు సంఘీభావాన్ని తెలియజేశా. ఈరోజు నేను రైతాంగాన్ని అడుగుతున్నా, 24 గంటల నుంచి 48 గంటల్లో రైతు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీలు కలిశాం. ఆ రోజు ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తానని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా ఒక తేదీ అంటే ఆ డేట్లో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఈ నెల మళ్ళా సిద్ధమయ్యాం. మా ఆడబిడ్డలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. మొదలు తారీఖున పేదల సేవ 4,000, 6,000, 10,000, 15,000 నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంకో పక్క అభివృద్ధిని పరిగెత్తిస్తున్నాం. ఏదైతే గోదావరిలో మీరు చూస్తే ఆ రోజు ఏదైతే అతి విలువైన డయాఫామ్ వాల్ 440 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాన్ని కాపాడలేకుండా గోదావరి పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ 990 కోట్లు పెట్టాం. పని పూర్తయింది. ఇప్పటికి 89% పనులు పూర్తయినాయి. నేను ఈరోజు హామీ ఇస్తున్నా, రేపు మార్చి లోపల పనులు చేసి నిర్వాసులందరూ ఆనందంగా ఉండేట్టుగా చేసి ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి విలువైన ప్రాజెక్టు దీనికోసం మీరు చూస్తే 2 ఏళ్లలో 24,000 కోట్ల రూపాయలు సాగునీటి కోసం ఖర్చు పెట్టాం. మొన్నే తుంగభద్ర గేట్స్ కొట్టుకోకపోతే 36 గేట్లు మళ్ళీ రిపేర్ చేసి అవన్నీ కూడా పూర్తి చేశాం. ఇప్పుడే పట్టిసీమ విషయం చెప్పాను. ఈ పట్టిసీమ వల్ల
జీవితాలు మారిపోయే పరిస్థితి వచ్చింది. 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి. 2 పుష్కరాలు నేనే చేశా ముఖ్యమంత్రిగా. మళ్ళీ 3వ పుష్కరాలు, మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, మనమందరం కూడా నదులను పూజించడం, ప్రకృతితో అనుసంధానం కావడం మన వారసత్వం, మన సంస్కృతి. అలాంటిది మొట్టమొదటిసారిగా నిర్వహించినప్పుడు ఘనంగా ఎక్కడికక్కడ ఘాట్లన్నీ కట్టాం. నేను ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్కన రాజమహేంద్రవరం పేరు కూడా పోయిన పుష్కరాలు నేనే పెట్టా, ఇంకొక పక్క కొవ్వూరు, ఇంకొక పక్క పోలవరం వరకు వెళ్తే పోలవరం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆ ప్రాజెక్ట్ని స్పీడ్గా అమలు చేయడమే కాకుండా పూర్తి చేసి జాతికి అంకితం చేసే అదృష్టం నాకు రావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈ సందర్భంలో నిన్న నేను ముంబైకి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చాను. ఆయన భుజానికి ఆపరేషన్ అయింది. ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు.